ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 458వ పేజీలోని 80వ నుంచి ఈరోజు చదువుతున్నాము. గురువు యొక్క ధ్యానమే దృష్టి యొక్క ఏకమాత్ర లక్ష్యం. ఇతరులంతా గురువు సమానంగాను, గురువు తప్ప మరెవరూ లేరనే భావాన్ని అనన్య అవధానమని అంటారు. ఇలా గురువు స్వరూపాన్ని ధ్యానం చేస్తే మనసు, బుద్ధి కుంఠితమవుతాయి. కనుక నిశ్శబ్దంగా, మౌనంగా గురువుకు వందనం చేయాలి. జ్ఞానం కోసం గురువును ఆశ్రయించిన అవసరం లేదు. శూన్యమైన ఉపదేశాల కోసం దక్షిణను ఇచ్చి డబ్బును పోగొట్టుకొని ఫలితంగా పశ్చాత్తాపాన్ని పడడమే అవుతుంది. నిగూఢమైన గుప్త జ్ఞానం ఉన్నట్లు ప్రగల్భాలు పలుకుతూ తమ పరిశుద్ధాచరణను గూర్చి చాటుకునేవారు, చిన్నతనం నుండి కపట నాటకాలు ఆడిన వారు శిష్యునికి ఏం ఉపదేశిస్తారు? పైకి అన్ని విషయాలలోనూ మడికట్టుకున్నట్లు అలిప్తంగా కనిపించడం, మనసులో మాత్రం అలజడి, అశాంతి, అనుభవ జ్ఞానం అసలే లేని గురువు యొక్క పాఠశాల పనికిరానిది. కేవలం పుస్తక జ్ఞానం పుష్కలంగా ఉండి బ్రహ్మజ్ఞానంలో అనుభవం లేని గురువు స్వయంగా తన నోటితో తన గొప్పతనాన్ని చెప్పుకునే గురువు వద్ద శిష్యులకు ఏం మంచి లభిస్తుంది? గురువు చెప్పిన వచనాలు హృదయంలో చొచ్చుకొని పోక అంతరంగంలో ఏ అనుభవము కలగచేయని ఆ గురువు మాటలు ఒట్టి ప్రేలాపనయే కానీ ఆ గురుత్వం ఎందుకు పనికొస్తుంది? మా గురువు నన్ను బాగా సేవలో నియమించి నాకు జ్ఞాననిధిని చూపించారు. దాన్ని వెతుక్కునే అవసరం కలగలేదు. అట్లే ఆ బోధను అర్థం చేసుకోవడానికి ఏ కాస్త శ్రమ పడనవసరం లేకుండా పోయింది. అర్థాలన్నీ వాటంతట అవే స్వయంగా ప్రకటమై అప్రయాసంగా జ్ఞానం చేతికందింది. గురువు కృప కారణంగా శోధన అక్కడికక్కడే ఆగిపోయింది. తల కింద కాళ్ళు పైన ఉంచి తలకిందులుగా వేలాడదీసినందువలన నాకెలా ఆనందం కలిగిందో సమర్థులైన గురువుకే తెలుసు. సత్పురుషుల విధానం తలకిందులుగా ఉంటుంది. దీనిని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఇక్కడ గురువు యందు నిష్ఠయే ప్రమాణం. గురుకృప ఒకటే సాధనం. కర్మఠులకు నిషేధాలుంటే జ్ఞానులకు జ్ఞానాభిమానం, యోగులకు దంభ ప్రదర్శన శ్రమ. ఇక్కడ శ్రద్ధ, విశ్వాసాలు తప్ప ఏవీ సాగవు. పండితుల కళ్ళు గర్వాంధకారంతో నిండి ఉంటాయి. వారు అభిమానం మూర్తీభవించిన ప్రత్యక్ష రూపాలు. జ్ఞానులు వారిని చూసి వారి సహవాసం నచ్చక వారిపోతారు. జ్ఞాని నాకంటే వేరే మరో దేవుడు ఎవరున్నారు? నేను జ్ఞాన సంపన్నుణ్ణి, నేనే పరిపూర్ణ చిద్ఘనుణ్ణి అని అంటాడు. భక్తుడు తమ భక్తిభావంతో ఉంటాడు. జ్ఞాన గరిమను చాటుకోడు. తనువు, మనసు, ధనం స్వామి సేవకే వినియోగిస్తూ తన సర్వస్వం స్వామికే అర్పిస్తాడు. ఇది నా ప్రతాపం, ఇది నా చాతుర్యం, ఇది నా సామర్థ్యం, ఇది నా బుద్ధి వైభవం యొక్క ప్రభావం అన్న అహంభావం అతనికి ఉండవు. 96వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. అందరికీ శుభం కలుగాక. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. లోకా సమస్తాం సుఖినో భవంతు.